ప్రతి నిమిషము బాధ్యత చెప్పేటట్టుగానే ఉండాలి. పిల్లలకు బాధ్యత చెప్పుట. ప్రొఫెసర్ బాబు ఇలారా, టవర్ స్టార్ రా, ముందుకురా. కొడుకు నేనే ఇంట్లో టవర్ స్టార్ అనుకున్నాను, కానీ దేవుడు చూసావు ఏం చేశాడు? అరే నాయనా, నీకన్నా ఇంకొకడు వస్తున్నాడు, ఆడిని నువ్వు తలెత్తి పైకి చూడాలి. మా ఇంట్లో నన్నే అందరు ఇలా తలెత్తి చూస్తారు, ఇలా పైకి, అందరికన్నా హైట్ నేను. కానీ చూడండి ఇప్పుడు నేను, చూడండి ఏ స్థితిలోకి వచ్చాను చూడండి. ఇప్పుడు చెప్పండి, నేనే ఇలా చూడండి, రేపు పొద్దున ఇంకొంత హైట్ అవుతాడు, ఇలా చూడాలి నేను. అయితే జాగ్రత్తగా గమనించండి. ఐఐటి ప్రిపేర్ అవుతున్నాడు, ఐఐటి స్టూడెంట్ అయినా పిల్లలకి వాడి చేత అరుగు తొడమంటాను, అరుగు తుడిస్తారు. ఈరోజు మార్నింగ్ కూడా అరుగంతా తుడిచాడు. కాలువలు తీయమంటాను. అబ్బాయిలకి మనం వంట కూడా నేర్పించాలా, వంట కూడా చేయమని చెప్తాను. అన్ని గిన్నెలు కూడా తోమమంటాను అవసరమైతే, ఎందుకంటే నేను చేశాను కాబట్టి చెప్తున్నాను. నేను చేయకుండా ఇది చెప్పట్లే. నా చిన్ననాటి సమయంలో నేను గిన్నెలు తోమేవాడిని, బట్టలు ఉతికేవాడిని, బాత్రూములు కడిగేవాడిని, అరుగులు ఇల్లులు వాకిళ్ళన్నీ తుడిచేవాడిని, కాలువలు తీసేవాడిని, ఇంటి చుట్టూ చెట్లుంటే చెట్లెక్కి కాయలు కోసుకుంటూ అన్ని పరిచర్లు చేసేవాడిని. పరిచర్య అనేది ఇంటిలో పనులు నేర్పించాలి, అదే బాధ్యత. అల్లారు ముద్దు కదా, ఎంత పొడుగైపోయాడు ఇప్పుడు. ప్రొఫెసర్ బాబు ఐఐటి చదువుతున్నాడు, అమ్మో టెక్నాలజీ, రేపు వెళ్తుంటాడు. మాట వస్తే స్కూల్కి ఏవో సూటు బూట్ వేసుకొని తిరుగుతుంటాడు. సూటు బూట్ వేసుకొని తిరగడం కాదు, ఏంటంట చెప్పండి, చీపురు పట్టుకోవడం నేర్పించండి. మగ పిల్లలకి ఏం పట్టుకోవడం నేర్పించాలా? ఊర్లో నానుడేది తెలుసా, పురుషుడు చీపురు పట్టుకోకూడదంట. నువ్వేడ్రా, ఆడదానే వేడ్రా చీపురు పట్టుకుంటావు? పనికి మాలిన మాట అది, పనికి మాలిన మాట. ఇక్కడే అహం తగ్గించుకోవాలి. ఎక్కడ? అక్కడే. మా నాన్నగారు నేర్పిన విధానం ఇది. మా నాన్నగారు నాకు నేర్పించారు. మా నాన్నగారు అరుగు తుడిచేవారు. నిజంగా పెద్ద ఆయన అయ్యుండి సిగ్గుపడకుండా గేటు బయటికి వెళ్ళి రోడ్డు పైన ఉన్న అరుగు కూడా తుడిచేవారు ఆయన. నాకు అదే నేర్పించారు, నా పిల్లలకి అదే నేర్పిస్తున్నాను. నేను చెప్తున్నాను, ఆడపిల్లలు ఎలాగో వంటలు చేస్తారు, ఆడపిల్లలు అన్నీ ఇంట్లో పనులు చేస్తారు, కానీ మగ పిల్లలకి మీరు ఏం చేయాలా చెప్పండి? పనులు నేర్పించాలా. ముఖ్యంగా చీపురు పట్టుకోవడం. పనులంటే అన్నీ చేస్తారు, అది కాదు. చీపురు పట్టుకునే పని నేర్పించాలా, వంటగదిలో గరిటె పట్టుకోవడం నేర్పించాలా. ఎందుకు తెలుసా? వారు ఒంటరిగా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే ప్రయోజకులు అవ్వాలంటే మనకి ఏముండాలి? తగ్గింపు ఉండాలా. ఇది నేను చేయను, నేను చేయను. ఇక్కడే మనము తలబిరుసుగా ఉంటే రేపొద్దున ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? పైన ఆఫీసరో లేకపోతే మేనేజరో ఇల్లు తగ్గించుకొని చైనానా అంటాడు. అప్పుడు అహం అడ్డుకొచ్చేస్తుంది. ఇంట్లో పెరిగిన వాతావరణం అహంతో పెరుగుతాడు. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది? ఈ అహానికి అక్కడున్న ఆలోచనలకి సరితూగక నిలవలేడు. మనిషి నిలబడాలంటే ఇక్కడ ఇంటి దగ్గరే ఒదిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలా మీరు మీ పిల్లలకు చదువులతో పాటు తగ్గించుకొని ఉండడం, తగ్గింపు కలిగిన మనసు కలిగి ఉండడం, ఏ పనైనా సిగ్గుపడకుండా చేయగలిగే సెల్ఫ్ రెస్పెక్ట్. ఎప్పుడు పని అటు చేసుకుంటున్నా. మా నాన్నగారు అని మాట్లాడింది తెలుసా? నేను ఎందుకు సిగ్గుపడాలి? నా ఇల్లు నేను తుడుచుకోవడానికి సిగ్గేంటి? అంతే కదా, నా ఇల్లు నేను తుడుచుకోవడానికి సిగ్గేంటి? అది పురుషుడైతే ఏంటి, స్త్రీ అయితే ఏంటి? అర్థమవుతుందా? సో మన తర్పీదు వింటున్నారా? మాటలు ఒకటే కాదండి, మన తర్పీదు కూడా ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు రుచినొకటే కాదు, ఉన్న అహంభావాలన్నీ కూడా ఏంటి, నీచు గీచు చేపను రుద్దితే ఎలాగ ఉప్పుతోటి ఎలాగా నీసంతా పోతుంది, అలాగనే పిల్లల్ని మన క్రియల ద్వారా, మన తర్పీదు ద్వారా ఉప్పు వేసినట్లుగా ఉండాలి. వారిలో ఉన్న మలినము శుద్ధీకరించినట్లుగా ఉండాలి. ప్రార్థనలో రెండోది చెప్తున్నాను, ముఖ్యంగా యవ్వన బిడ్డలకు ఉపవాసం ఉండి ప్రార్థించడం నేర్పించండి. మెయిన్గా మనకున్న మైనస్ అదే. మన బిడ్డలు ఎవ్వరు కూడా ఉపవాసం ఉండరు. నేను అదే చెప్తున్నాను. ఇక మీదట ఒక తీర్మానం తీసుకోండి. వారానికి ఒకరోజు మీ పర్సనల్ ప్రేయర్ కింద వారానికి ఒకరోజు ఉపవాసం పెట్టుకోండి. తీర్మానం తీసుకోండి. అది మీ పర్సనల్, మీ వ్యక్తిగత ఆలోచన. అది మీ దేవునికి మీరు తీర్మానం చేసుకుంటున్న ఆలోచన. దేవుని సన్నిధిలో నేను ఒక పూట తీర్మానం తీసుకొని ఉపవాసం ఉంటాను. ఓకేనండి? అలాగన పిల్లలకి తర్పీదు చేసే విధానం
మనం నేర్చుకోవాలి. రైట్? సో కాబట్టి థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. వెల్